శ్రీ భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. జూన్ మాసంలో 12 రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయండి. వారి గ్రహస్థితిని తెలియజేయండి. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని తెలియజేయండి. మంచిదమ్మా, మంచి ప్రశ్న వేసేవు తల్లి. ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఒకసారి ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థనలు చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. బీజాపూరగదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మన యొక్క మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు, జూన్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఈ మేషరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారు ఈ మేషరాశికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా ఈ అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ప్రధానంగా మేషరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే ప్రధానంగా వ్యయంలో శని, అదేవిధంగా దాని ఏమంటారు తృతీయంలో గురువు, అదేవిధంగా పంచమంలో కేతువు, అదేవిధంగా ఏకాదశంలో రాహు. ఈ యొక్క ఫలితాలను ఈ విధంగా చూసుకుంటే ప్రధానంగా ఈ జూన్ 2వ తేదీన గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశికి వస్తున్నాడమ్మా. ఈ విధంగా ఉన్నది. ఈ యొక్క గ్రహస్థితిని మనం చూస్తే ఏ విధంగా ఉందయ్యా అంటే ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయమ్మా. ప్రధానంగా వీరి కాస్త ఈ యొక్క మాసం అంతా కూడా గడ్డు మాసము అని కూడా చెప్పుకోవచ్చు తల్లి. అంటే వీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు అనేవి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంటాయి. ఈ విధంగా ఉన్నాయని మనకి ఈ విధంగా గ్రహస్థితి అనేది సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి నడుస్తున్నదమ్మా మేషరాశి వారికి. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రధానంగా కష్టపడిన ఫలితం అనేది కొంచెం అంటే ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది తక్కువ అనేది సూచిస్తున్నది. కాబట్టి ఈ యొక్క మేషరాశి విద్యార్థులు ప్రధానంగా దక్షిణామూర్తిని చదువుకోబోయే ముందు దక్షిణామూర్తిని ఆరాధన చేసి కాస్త శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధతో చదవడం ద్వారా, కాస్త ఓపికతో చదవడం ద్వారా ఆ యొక్క ఫలితాలు అనేది సిద్ధించడానికి అవకాశం అనేది ఉంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంది ఈ మాసము? ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క ఉద్యోగస్తుల్లో ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వీరికంతా కాస్త గడ్డుకాలం అని చెప్పుకొస్తుంది. ఎందుకు అంటే ప్రధానంగా వీరు అధికారులతో కాస్త ఇబ్బందులు పడేటువంటి సూచనలు సూచిస్తున్నాయి. కాస్త వారితో మాట పడడం అనేది కూడా సూచిస్తున్నది. ప్రధానంగా ఇంకోటి ఏమిటయ్యా అంటే ఈ యొక్క మేషరాశి వారు మాటని కాస్త జాగ్రత్తగా మాట్లాడడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధికారులతో ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా అధికారులతో మాట పడే యోగ్యత అనేది కనపడుతున్నది. కాబట్టి కాస్త సమయంతో పాటించడం ద్వారా అంటే కాస్త సర్దుకుపోవడం ద్వారా ఈ యొక్క జూన్ మాసంలో కాస్త సర్దుకుపోయి అంటే అధికారులతో మాట పడినా కాస్త సర్దుకుపోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. గురువు గారు, జూన్ మాసంలో అవివాహితులకి వివాహాలు అయ్యే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? మంచి ప్రశ్న వేసావు తల్లి. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క గురువులు మిథున రాశి నుండి కర్కాటక రాశికి సంచారం అవుతున్నాడు తల్లి. తత్కారణం చేత ప్రధానంగా వివాహ యోగం అనేది ప్రథమంలో విఘ్నం కలిగినప్పటికీ ఆ మాసం చివరిలో వివాహం ముడిపడే యోగ్యత అయితే కనబడుతున్నదమ్మా. గురువు గారు, ఈ జూన్ మాసంలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి మేషరాశి వారికి? మంచి ప్రశ్న వేసవుతుంది. ప్రధానంగా తీసుకుంటే ఈ జూన్ మాసంలో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఒకటి ఉందమ్మా. అదే కాకుండా పంచమ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా ఏకాదశంలో రాహు సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.
వైద్య సలహాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి. జూన్ మాసంలో మేషరాశి వారికి సంతాన యోగం ఉందంటారా? మంచి ప్రశ్న వేసావమ్మా. ప్రధానంగా ఈ యొక్క జూన్ మాసంలో మేషరాశి వారికి సంతాన యోగ్యం అయితే ఖచ్చితంగా ఉంది. ప్లానింగ్ వేసుకోవడం ద్వారా వీరు ఎందుకంటే గురు సంచారం, గురుడు కర్కాటక రాశికి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నట్టు కారణం చేత ఖచ్చితంగా సంతాన యోగం అయితే కలిగే సూచనలు అయితే కనబడుతున్నాయి. గురువు గారు, ఈ మొత్తం మీద మేషరాశి వారు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలంటారు? ప్రధానంగా అమ్మ, ఈ మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉండడం ద్వారా ప్రధానంగా వీరు ప్రతినిత్యము కూడా ఈ యొక్క కాలభైరవాష్టకం పారాయణ చేయాలి. ఎందుకు అంటే శనేశ్వరుడు భైరవ ఉపాసకుడు అమ్మ. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారు చక్కగా కాలభైరవాష్టకం పారాయణ చేస్తూ ఉండడం, అదే విధంగా మాషచక్రాలు అంటే దీన్ని గారెలు అంటారు. ఈ గారెల్ని భైరవ స్వామికి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదే విధంగా వీరు కలో చండీ వినాయక అన్నట్లుగా ఈ యొక్క కలియుగంలో గణపతి చండీ అమ్మవారి ఉపాసన అన్నట్లుగా వీరికి ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారు ప్రతి నిత్యము కూడా గరికతో గణపతికి అర్చన చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదే విధంగా శుక్రవారం రాహుకాలంలో వీరు అమ్మవారి ఆలయంలో చక్కగా దుర్గా అర్చన చేయించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలియజేస్తారా? ప్రధానంగా ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదే విధంగా తెలుపు, అదే విధంగా నీలవర్ణం. అదే విధంగా వీరికి కలిసి వచ్చే వారాలు ఏమిటయ్యా అంటే ఆదివారము, అదే విధంగా బుధవారము, అదే విధంగా శనివారం. గురువు గారు, మొత్తం మీద మేషరాశి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.